హే గైస్, నా పేరు గోవర్ధన్. ఐఎమ్ ఫోర్త్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఇన్ రష్యా. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ రష్యా అనమాట ఫర్ ఎంబీబీఎస్. నేను మొత్తం ఈ వీడియోలో స్టెప్స్ వైజ్ మొత్తం A to Z అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఒక యూనివర్సిటీ చూస్ చేసుకోండి. మీ బడ్జెట్లో ఏదైతే ఉందో బెస్ట్ యూనివర్సిటీ చూస్ చేసుకోండి దాంట్లో. సెకండ్ వచ్చేసి ఒక మంచి కన్సల్టెన్సీ చూస్ చేసుకోండి, ఏదైతే ట్రస్ట్ వర్తీ ఉందో, ఎవరైతే ఫ్రాడ్ చేయరు. ఎందుకంటే మోస్ట్లీ ఈ కాలం అయితే మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు కన్సల్టెన్సీస్. సో బీ కేర్ఫుల్. దాని తర్వాత మన యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రాసెస్లో ఏంటంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్ ఏదైతే ఇంటర్ సర్టిఫికేట్ ఉందో అది, అండ్ మీ ఆధార్ కార్డ్, వీటి 3 PDFs లేదంటే ఫొటోస్ మీరు వాట్సాప్లో కన్సల్టెన్సీకి పంపిస్తారు. దాని తర్వాత ఒక 1 to 2 వీక్స్లో మీకు అడ్మిషన్ లెటర్ వస్తుంది అనమాట. అడ్మిషన్ లెటర్ ఏంటంటే ఆ యూనివర్సిటీలో మీ అడ్మిషన్ ఫిక్స్ అయిపోయింది, మీకోసం సైడ్కి ఒక సీట్ పెట్టినాం మేము అన్నట్టు. దాని మీనింగ్ లాగా అనుకోండి, అలాగ అనుకోండి అడ్మిషన్ లెటర్ మీనింగ్. ఇంకా సో వన్స్ అడ్మిషన్ లెటర్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాస్పోర్ట్, ఈ 3 మీరు సబ్మిట్ చేయాలి కన్సల్టెన్సీ ఆఫీస్లో. ఏదైనా మీరు ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, లేదంటే కొరియర్లో పంపించవచ్చు. ఇవి ఎందుకంటే నార్మల్గా మన అపోస్టల్ పర్పసెస్ ఉంటాయి. అపోస్టల్ పర్పసెస్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ లీగలా కాదా అని చెప్పేసి చెక్ చేస్తారు, ఇండియన్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది. సో దాని ప్రాసెస్ కోసం. దాని తర్వాత ఇంకో ఇన్విటేషన్ లెటర్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేస్తుంది మీ పేరు మీద. ఇన్విటేషన్ లెటర్ అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు వేరే కంట్రీకి వెళ్ళాలనుకోండి, మీకు ఒక స్టడీ వీసా కావాలి, స్టూడెంట్ వీసా. సో ఆ స్టూడెంట్ వీసా రావాలంటే ఆ యూనివర్సిటీ నుండి ఒక ఇన్విటేషన్ లెటర్ ఇవ్వాలి మనం ఇక్కడ వీసా ఆఫీస్లో ఇండియాలో. అది ఇస్తేనే మనకు స్టూడెంట్ వీసా వస్తుంది ఆ కంట్రీ వెళ్ళడానికి. సో వన్స్ మీ అడ్మిషన్ లెటర్ వచ్చాక ఇన్విటేషన్ లెటర్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇన్విటేషన్ లెటర్ రావడానికి ఇంకొక 2 to 4 వీక్స్ పడుతుంది అనమాట. వన్స్ ఇన్విటేషన్ లెటర్ వచ్చాక మీ ఇన్విటేషన్ లెటర్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ పాస్పోర్ట్తోని HIV సర్టిఫికేట్ ఒకటి ఉండాలి మీ దగ్గర. డాక్టర్ లాల్ పాత్స్ ల్యాబ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోవాలి HIV సర్టిఫికేట్. అది కాకుండా మీరు వేరే ల్యాబ్స్ నుంచి తీసుకుంటే మోస్ట్లీ వీసా రిజెక్ట్ అవుతుంది. సో డాక్టర్ లాల్ పాత్స్ ల్యాబ్కి వెళ్ళి HIV సర్టిఫికేట్ తీసుకోండి ఫస్ట్. దాంట్లో వాళ్ళ స్టాంప్ ఉండాలి, ఆ డేట్ స్టాంప్, ఏ డేట్కి అయితే మీరు చెక్ చేయించుకుంటున్నారో ఆ స్టాంప్ గుద్దుతారు వాళ్ళు. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ పెట్టుకోండి మైండ్లో. సో దాని తర్వాత మీరు ఒక 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయాలి వీసా కోసం. సో ఇది క్రైటీరియా ఎలా ఉండాలంటే నేను పక్కకు ఫోటో పెట్టాను చూడండి, ఇలా ఉండాలి సేమ్. వెనకాల పూరా మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అండ్ స్పెక్స్ ఏం పెట్టుకోవద్దు ఫోటో కోసం. అండ్ దాని తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉందో దాంట్లో మన ఫేస్ ఏదైతే ఉందో 80% మొత్తం కవర్ చేయాలి ఆ ఫోటోలో. సో అలాగనమాట. దాని క్రైటీరియా మొత్తం సైడ్లో పెట్టాను, చూసుకోండి. అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకరికి అవసరం ఉంటే. సో దీని తర్వాత కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే మీ ఫొటోస్, HIV సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఇన్విటేషన్ లెటర్, ఇంకా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎంబసీలో సబ్మిట్ చేస్తాడు ఇండియాలో. దాని తర్వాత మీకు వీసా స్టాంప్ ఏదైతే ఉంటుందో, అంటే వీసా అంటే మనకు సపరేట్ రాదు, ఏదైతే పాస్పోర్ట్ ఉందో దాని వెనకాల ఒక స్టాంప్ ఉంటుంది, అంటే వీసా ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఆ వీసా ప్రింట్ అయిపోతుంది, ఆ కంట్రీ వీసా ప్రింట్ అయిపోతుంది. వన్స్ వీసా ప్రింట్ అయిపోయాక మీరు వెళ్ళొచ్చు ఇంకా డైరెక్ట్గా. మోస్ట్లీ అయితే వేరే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళతో పాటు ఆ బ్యాచ్లో మిమ్మల్ని పంపిస్తారు. అండ్ వెళ్ళేటప్పుడు మొత్తం జర్నీలో ఎవరైనా ఒక కేర్ టేకర్ ఉంటాడు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. మిమ్మల్ని ఒంటరిగా పంపించారు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా వేరే కంట్రీ వెళ్తున్నారు. సో కన్సల్టెంట్ ఎవరైనా కేర్ టేకర్ని పంపిస్తారు, లేదంటే కన్సల్టెంటే మీతో వస్తాడు మొత్తం జర్నీ కంప్లీట్ అయ్యే వరకు. అండ్ వన్స్ మీరు యూనివర్సిటీకి రీచ్ అయ్యాక అక్కడ నుంచి ఇంకా మీరు చదువుకోవడం ఇంకా అదంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట మొత్తం ప్రాసెస్. అండ్ మెయిన్గా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మంచి కన్సల్టెన్సీ చూస్ చేసుకోవడం, అండ్ ఈ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో చెప్పాను కదా నేను వీసా కోసం. సో ఈ ఫొటోస్ క్రైటీరియా ప్రాపర్లీ ఫాలో అవ్వండి. అండ్ HIV సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది డాక్టర్ లాల్ పాత్స్ ల్యాబ్ నుంచే తీసుకురావాలి, అండ్ దానిపైన ఒక స్టాంప్ ఉండాలి, వాళ్ళ ఆఫీస్ స్టాంప్. సో ఇదంతా మైండ్లో పెట్టుకోండి. సో అంతే, ఇంకా ప్రాసెస్ ఇంత ఈజీ ఉంటుంది. మీరేం టెన్షన్ తీసుకునే అవసరం లేదు, మొత్తం కన్సల్టెంట్ చూసుకుంటారు ప్రాసెస్ అంతా. అండ్ మోస్ట్లీ అరౌండ్ 1 to 1.5 lakhs మధ్యలో ఉంటుంది కన్సల్టెన్సీ ఫీజ్. ఒకవేళ ఎవరైనా 1 lakh కన్నా తక్కువ, లేదంటే 1 lakh తీసుకున్నా సరే కొంచెం అలర్ట్ అవ్వండి, ఎందుకంటే దాంతో తక్కువలో ప్రొసీజర్ అవ్వదు. వాళ్ళు ఫస్ట్ 1 lakh ఛార్జ్ చేసి దాని తర్వాత మళ్ళీ 2 to 3 lakhs ఛార్జ్ చేస్తారు. సో బీ కేర్ఫుల్ బిఫోర్ చూసింగ్ ఎనీ కన్సల్టెన్సీ. అంతే అనమాట. సో ఇది మన ప్రొసీజర్ మొత్తము. సో దాట్స్ ఇట్. ఒకవేళ వేరే డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ టెక్స్ట్ మీ, నా వాట్సాప్ నెంబర్ సైడ్లో ఇచ్చాను నేను. అంతే, ఇంకేదైనా వీడియో చేయాలని ఉంటే కామెంట్ పెట్టండి, దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్.